8 టీఎంసీల నీరు నిర్దాక్షిణ్యంగా ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి దోచుకొని ఒక ప్రాంతానికి తీసుకెళ్లిపోయిండు. ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసిండు. ఉత్తర తెలంగాణను విస్మరించి తన స్వార్థం కోసం మన మంత్రి కేవలమైన నియోజకవర్గానికి మంత్రియా లేక ఈ రాష్ట్రానికి మంత్రి అని చెప్పి అడుగుతున్నా. డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నువ్వు 8 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీకి ఎత్తుకపోతే ఈరోజు చేతికందిన పంట ఎండిపోద్దు. మా ప్రాంతంలో రైతులు ఇలా ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. మాకు ఏ ఊర్లు మునిగిపోయి 42 గ్రామాలు మా ప్రాంతంలో మునిగిపోయినటువంటి గ్రామాలు, వాళ్ళంతా రిహాబిలిటెడ్ విలేజెస్గా అడవులలో వెళ్ళి ఈ ఊర్లు కట్టుకొని వాళ్ళకి ఇచ్చిన 2-3 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నటువంటి జీవితాలు, వాళ్ళకు రావాల్సినటువంటి నీళ్లు సరస్వతి కెనాల్ ద్వారా 6 టీఎంసీల నీళ్లు అలొకేట్ చేస్తే కేవలం 4.5 టీఎంసీలు ఇచ్చి ఇంకా 1.5 టీఎంసీ ఇవ్వకుండానే ఇవాళ ఎండిపోయినాయి, నీళ్లు లేవు అని చెప్పి 8 టీఎంసీలు మీరు దండుకొని పోతే ఇదేనా మీరు చేసినట్టు వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పి అడుగుతున్నా. ఇదేనా మీకు అధికారుల మీద ఉన్న పట్టు? ఇదేనా మీరు రివ్యూ చేస్తున్నది? ఇదేనా మీరు ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలని చెప్పి అడుగుతున్నా. ఇష్టానుసారంగా ఎవరు ఫోన్ చేసి ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఫోన్ చేసుకొని నీరు దండుకొని పోతే ఈరోజు మీ నిర్ణయాల వలన కొన్ని వందల వేల జీవితాలు, వేలాది రైతాంగ కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే ప్రమాదం ఉన్నది. కొన్ని కోట్ల రూపాయల పంట చేతికొచ్చి పంట ఎండిపోతే కళ్ళ ముందు ఎండిపోయిన పంటను చూసి రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఎవరని అడుగుతున్నా. ఈ రకంగా ఒకవైపు మీకు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదు, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు, మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కనీసం మీరు ఇవ్వాల్సినటువంటి నీరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నదంటే ఇంతకన్నా శోచనీయం ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాటర్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నీటి మీద ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు, కరెంటు కూడా సరిగ్గా వస్తలేదు. మరి నీళ్లు ఏ రకంగా వాళ్ళు వ్యవసాయం చేసుకొని మరి ముందుకు వెళ్తారన్న సంగతి నేను అడుగుతా ఉన్నాను. మొన్ననే ఇదే ముఖ్యమంత్రి గారు పంట నష్టం జరిగింది, పంట నష్టానికి 10,000 రూపాయలు తక్షణ సాయం చేస్తామని చెప్పిండు కదా. ఇప్పటి వరకు ₹1 అన్నా మంజూరు చేసేనని అడుగుతున్నా. ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధము, ఇక్కడ కూడా మళ్ళీ మోసమా? అరే నువ్వు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ చేయకపోతేవి, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వకపోతేవి, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వకపోతేవి, కనీసం నువ్వు మొన్న ఒప్పుకున్నటువంటి 10,000 తక్షణ సాయం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అడుగుతున్నా. అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులలో కమిషన్ రావనే కదా, వాళ్ళకి ఇచ్చే డబ్బులలో బీ ట్యాక్సులు ఆ ట్యాక్సులు చేయలేమేనే కదా. ఈ రైతాంగానికి మీరు ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి తక్షణ సాయం మీరు ఒప్పుకున్నది. మేము గతంలో నువ్వు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు 20,000 రూపాయలు డిమాండ్ చేసినావు కదా. మరి ఈ రోజు నువ్వు 10,000 రూపాయలు ఒప్పుకున్నావు, ఆ 10,000 కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంతకన్నా మోసం ఇంకోటి ఉంటుందని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లు ఏ డబ్బు రిలీజ్ చేయాలన్నా ఆ ట్యాక్స్ బీ ట్యాక్స్ కట్టేది డబ్బులు రిలీజ్ కావా? కేవలం అబద్ధ పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం, అబద్ధాలే ఆసరగా చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వం, పూర్తిగా ప్రజల్ని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి విషయం? ముందొచ్చి బడే బాయ్ అని చెప్తివి, మొన్న వెళ్ళి బడే బాయ్ నేను చోటే బాయ్ నువ్వు బడే బాయ్ అంటివి. ఇంతకు ముందు కదా సోనియా గాంధీని దయ్యమని ఇప్పుడు దేవతను కొలుస్తున్నట్లు నిన్న బడే బాయ్ అని చెప్పేసి నిన్ననే అని ఇలా మళ్ళీ నమ్ము అంటే నమ్మించి మోసమంటావు. అరే నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేదు, నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తా 4,000 రూపాయలు ఇస్తా ఉద్యోగాలు ఇస్తా క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో మొన్నటికి మొన్న చెప్పి ఈరోజు మాట తప్పినటువంటి నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడే స్థాయి అని ఇదని అడుగుతున్నా. పూర్తిగా ఏం దొరికితే అది నోటికి వచ్చిన మాటలు, సినిమా డైలాగులు, బాలకృష్ణ డైలాగులు తప్ప నిజంగా నువ్వు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చడానికి నీకు చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నా. ఆలోచన ఉందా?
దానికోసం కావాల్సిన నిధులు ఎట్లా సమకూర్చుకోవాలా, ఆ నిధులు ఏ రకంగా బడ్జెట్ అలొకేషన్ చేసుకోవాలనే ఆలోచన ఉందని అడుగుతున్నా. కేవలం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఈ ప్రజల కోసం, ఈ ప్రజానికం కోసం నువ్వు ఇచ్చిన హామీల విషయంలో, నీ మేనిఫెస్టో విషయంలో ఏ రోజున ఆలోచన చేస్తామని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, అబద్ధం మాటలు చెప్పడానికి